వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన అద్భుతమైన వరం భగవద్గీత. భగవద్గీత నిత్యం పఠించడం వలన అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయి. అయితే భగవద్గీతలోని ఏ అధ్యాయం చదివితే ఏ ప్రయోజనాలు ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం. అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం చదవడం వలన చదివిన వారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. పూర్వజన్మ పాపాలు తొలగుతాయి. సాంఖ్యయోగం. ఈ అధ్యాయం చదవడం వలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది. అలౌకిక శక్తి లభిస్తుంది. సుఖశాంతులు కలుగుతాయి. కర్మయోగం. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యల వలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది. తన వారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది. జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం. ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు, పశువులు, పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయి. 4వ అధ్యాయం వలన భయద్వేషాలు, 5వ అధ్యాయం వలన మహాపాపాలు తొలగిపోతాయి. ఆత్మ సంయమ యోగం. ఈ అధ్యాయం చదివిన వారికి అన్నదాన, గోదాన, విద్యాదాన ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణు సాయుధ్యం పొందుతారు. జ్ఞాన సిద్ధి కలుగుతుంది. జ్ఞాన విజ్ఞాన యోగం. జన్మరాహిత్యం కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితే చాలు. ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది. అక్షర పరబ్రహ్మ యోగం. ఈ అధ్యాయం చదివినా విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి. ముక్తి కలుగుతుంది. రాజవిద్య, రాజగుహ్య యోగం. ఈ అధ్యాయం చదివితే ఇతరుల దగ్గర నుంచి మనం ఏనాడైనా ఏదైనా వస్తువు ఉచితంగా గాని దొంగతనంగా గాని తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం, రుణం నశిస్తుంది. యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది. విభూతి యోగం. ఈ అధ్యాయం చదవడం వలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది. జ్ఞానం వృద్ధవుతుంది. మహా ఐశ్వర్యం లభిస్తుంది. విశ్వరూప సందర్శన యోగం. ఈ అధ్యాయం నిష్ఠగా పఠించడం వలన భూత ప్రేత పీడలు తొలగుతాయి. భక్తి యోగము. ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణ చేస్తే మన ఇష్టదేవత సాక్షాత్కారం జరుగుతుంది. జ్ఞాన దృష్టి కలుగుతుంది. ఏకాగ్రత, భగవంతుని ప్రీతి కలుగుతుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ అధ్యాయం చదవడం వలన చండాలత్వం నశిస్తుంది. కోరిన ఫలము లభిస్తుంది. గుణత్రయ విభాగ యోగము. ఈ అధ్యాయం చదివితే వ్యభిచార దోషం, స్త్రీ హత్య పాతకం తొలగిపోతాయి. మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది. పురుషోత్తమ యోగం. ఈ అధ్యాయాన్ని భోజనం చేసే ముందు పఠించాలి. దీనివల్ల ఆహార శుద్ధి కలుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మోక్షం సిద్ధిస్తుంది. మహాతపస్సు చేసిన ఫలం లభిస్తుంది. దైవాసుర సంపద్విభాగ యోగం. ఈ అధ్యాయం చదివినచో చదివిన వారితో పాటు విన్నవారికి సైతం బల పరాక్రమాలు సిద్ధిస్తాయి. ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది. రాజాధిరాజులా వెలిగిపోతారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం. తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది. సత్వరం ఫలితం కనిపిస్తుంది. అనేక వ్యాధులు దూరమవుతాయి. మోక్ష సన్యాస యోగం. నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం, ఉపాధి లభిస్తాయి. అంతేకాదు యజ్ఞం చేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనం ద్వారా లభిస్తుంది. దాన ధర్మ యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఆది గ్రంథమైన మన భగవద్గీతని చదవడం ఆరంభించాలని ఆశిస్తూ